హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి అనే మూవీ ప్రీమియర్ చూశాను. సో ఈ మూవీ మీద నా ఒపీనియన్ ఏంటనేది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ముందుగా మాట్లాడుకుంటే మూవీ ప్లాట్ పాయింట్ ఏంటంటే ఒక 19 years కుర్రాడు ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేస్తే జరిగిన పరిణామాలు ఏంటి అండ్ కొంతమంది వ్యక్తులు లాని ఎలా మిస్యూజ్ చేస్తారు అనే కొన్ని పాయింట్స్ని చాలా బ్యూటిఫుల్ గా డిస్కస్ చేశారు ఈ సినిమాలో. ఇది కంప్లీట్ కోర్ట్ డ్రామా. అంటే మనం చాలా ఫిలిమ్స్ చూసి ఉంటాం కోర్ట్ డ్రామా అంటే, లైక్ తమిళ్లో జై భీమ్ అవ్వచ్చు, హిందీలో తప్పడ్ అనే ఒక ఫిలిం ఉంది. ఈ ఫిలిమ్స్ ఏంటంటే కంప్లీట్ గా మేజర్ ఆఫ్ ద పోర్షన్ కోర్ట్ లో జరుగుతుంది. సో ఈ కోర్ట్ డ్రామా అనేది ఎవరికైతే డ్రామా ఇష్టం ఉంటుందో, లా అండ్ సెక్షన్స్ ఇష్టం ఉంటాయో వాళ్ళు డెఫినెట్ గా సినిమా చూడాల్సిన సినిమా. అండ్ నాట్ ఓన్లీ ఫర్ లాయర్, ముఖ్యంగా యూత్ చూడాల్సిన సినిమా ఇది. బ్యూటిఫుల్ గా చాలా బాగుంటుంది. అంటే ఒక చదువుకున్న వ్యక్తి అయినా చదువుకోలేని వ్యక్తి అయినా సరే లా అనేది తెలియాలి. లా అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే లా అనేది తెలిస్తే మనల్ని మనం ఎలా బయటికి రావచ్చు అని తెలియజేసే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న సినిమా ఇది. కమింగ్ టు డైరెక్టర్ గారు వచ్చేసి మన వైజాగ్ సీతంపేట చెందిన వ్యక్తి. మన వైజాగ్ వాళ్ళు అని అనగానే కొంచెం క్యూరియాసిటీ. అండ్ నాని గారు ప్రొడ్యూస్ చేశారు. నాని గారు వాళ్ళ అక్క దీప్తి గారు ప్రొడ్యూస్ చేశారు. సో అందువల్ల సినిమా మీద కొంచెం క్యూరియాసిటీ అనేది పెరిగింది. అండ్ ప్రియదర్శి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ గారు అంటే ఒక సీనియర్ డైరెక్టర్ తీసిన ఫిల్మ్ లా అనిపించింది. ఎందుకంటే ఒక కోర్ట్ అంటే చాలా మంది లాయర్స్ చూస్తారు అండ్ చాలా మంది పోలీసులు, జడ్జెస్ అంటే లాకి సంబంధించిన వ్యక్తులు చూస్తారు. ఎక్కడైనా సరే లాలో ఉన్న సెక్షన్స్ ని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుని ఈ స్క్రిప్ట్ అనేది రాయాలి. అంటే అది ఎంత పెయిన్ఫుల్ అంటే లాలో ఉన్న ఆ సెక్షన్స్ కొన్ని 4-5 సెక్షన్స్ ఏవో ఉంటాయి. వాటి కోసం ఫిలింలో మాట్లాడినప్పుడు వాటిని ఇన్ డీప్ గా డిస్కస్ చేయాలి. ఈ లాకి సంబంధించి ఈ సెక్షన్ మీద ఏ కేసులు వచ్చాయి, ఎలాంటి జడ్జిమెంట్స్ వచ్చాయి అనే వాటిని డిస్కస్ చేస్తూ వాటి మీద స్క్రిప్ట్ రాసి ఎంత బ్యూటిఫుల్ గా తీయడం అనేది ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు. అండ్ డైరెక్షన్ తర్వాత మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది యాక్టింగ్. ఇందులో మెయిన్ లీడ్స్ అయిన హీరో, హీరోయిన్ అండ్ ప్రియదర్శి గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ గా ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే స్టాండ్ అవుట్ అయిన క్యారెక్టర్ శివాజీ గారిది. శివాజీ గారు ఎంత బ్యూటిఫుల్ గా చాలా బాగా పర్ఫామ్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ వచ్చిందని చెప్పాలి. అండ్ ఇక మీదట కూడా శివాజీ గారి కోసం చాలా క్యారెక్టర్స్ అనేది ఫ్యూచర్ లో అంటే ప్రతి ఫిలిమ్స్ లో రావడానికి వస్తాయి. అంత మంచి క్యారెక్టర్ శివాజీ గారి యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కొన్ని సీన్స్ లో, ఆ సీన్స్ లో కూడా శివాజీ గారి ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, ఒక హుందాతనంతో చేసిన యాక్టింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు మ్యూజిక్ లో ఒక పాట మనందరికి ఎంత ఫేమస్ అని మనం బాగా తెలుసు, ప్రేమలో సాంగ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రీసెంట్ టైమ్స్ లో లూప్ లో వింటాం. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్, నాని గారి కోసం మాట్లాడాలి అని అంటే నేను ఒక సపరేట్ వీడియో చేయాలి. అంటే ఒక మనిషి సినిమాని ఎంతగా ప్రేమిస్తాడా. మనం ఏదైనా ఒక కథ చెప్పామంటే ఈ కథ మార్కెట్ ఎంత అవుతుంది, మనకి ఎంత మిగులుతుంది. కమింగ్ టు ఎనీ మూవీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తారు చాలా మంది. కానీ ఈ కథని డేర్ చేసి ప్రొడ్యూస్ చేసి చేయడం అనేది ఇట్స్ అ వెరీ డేరింగ్ స్టెప్. ఎందుకంటే చాలా మంది న్యూ కామర్స్ ఉన్నారు, డెబ్యూటెంట్ డైరెక్టర్, అండ్ వాళ్ళు టచ్ చేసిన టాపిక్ కూడా కోర్ట్ డ్రామా. దాంట్లో కూడా క్యాల్కులేషన్స్ ఏమి ఆలోచించకుండా, మార్కెట్ ఇవన్నీ ఏమి ఆలోచించకుండా ఓన్లీ ఈ కథను చెప్పాలి అని నమ్మి తీసిన ప్రొడ్యూసర్ నాని గారికి అండ్ వాళ్ళ అక్క గారికి దీప్తి గారికి నిజంగా గ్రేట్ మూవ్ అది. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ వచ్చినప్పుడే చాలా మంది ఆస్పైరింగ్ నాలాంటి వాళ్ళు కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కానీ ఒక కొత్త థాట్ చెప్తాం. అంటే నాని గారు ఉన్నారు ఒక ప్రొడ్యూసర్, సో ఏదో ఒక రోజు మనం నాని గారి వరకు రీచ్ అవ్వలేమా, ఈ కథను ప్రొడ్యూస్ చేయరా, మన కంటెంట్ నమ్మి మన కథ బాగుంటే ప్రొడ్యూస్ చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారే అనే ఒక హోప్ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ నాని గారు. అండ్ రేపు వచ్చే వీడియోని అసలు మిస్ అవ్వద్దు, చూడండి. చాలా ఫ్రీక్వెంట్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయి. సో ఇంకా మీరు కోర్ట్ సినిమా చూడకపోతే ఈ వీకెండ్ చూడండి. గుడ్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు, మీ పిల్లల్ని తీసుకెళ్ళి చూడొచ్చు. ముఖ్యంగా మన ఇంట్లో మైనర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి సినిమా చూపిస్తే వాళ్ళకి ఒక లా అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది ఫిలింలో. అండ్ ఒకవేళ మీరు ఈ సినిమా చూసి ఉండుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.
ఐ థింక్ నా ఒపీనియన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఇదే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఫిలిం రిలేటెడ్ కంటెంట్ కోసం అండ్ ఫిలిం సజెషన్స్ ఇలా వాటన్నిటి కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఎక్స్ లింక్ అంటే ట్విట్టర్ లింక్ కూడా ఇచ్చాను. సో అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.